హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఐస్ సెకండ్ ప్రాజెక్ట్ అనేది చెప్తాను. ఇంతకుముందు ఐస్ అనేది చాలా మందికి అయితే లిస్ట్ చేసింది అండ్ మనీ కూడా వచ్చింది అండ్ గ్రాప్ చేసుకున్నారు చాలా మంది అయితే. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి సన్ వేవ్ టోకెన్ అని వాళ్ళు రీసెంట్ గానే లాంచ్ చేశారు. అండ్ సింపుల్ గా సేమ్ ఐస్ లో మీరు ఏదైతే మైనింగ్ చేశారో సేమ్ సన్ వేవ్ టోకెన్ లో కూడా మీరు మైనింగ్ అనేది చేయొచ్చు. అండ్ వాళ్ళ పూర్తి వెబ్సైట్ అండ్ డీటెయిల్స్ లో వచ్చాడు. అండ్ దీనికి సంబంధించిన ఫండింగ్ అనేది మనకి రివీల్ అనేది చేయలేదు, బట్ దీంట్లో అయితే ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. బట్ అది ఎలా ఎర్నింగ్ చేయాలనే దాని గురించి ఈ పూర్తి వీడియో కవర్ చేస్తున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ వస్తే మన డిస్కస్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ పోస్ట్ అనేది అడగొచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా. అండ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే సన్వేవ్ టెక్నాలజీ. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్డబ్ల్యూ అనే టోకెన్ మీరు ఇన్వైట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎస్డబ్ల్యూ అనే టోకెన్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇది ఒక 2-3 months వరకు అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు అనేది మార్కెట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇది ఒక ఐస్ బేస్డ్ ప్రాజెక్ట్. అండ్ మీరు తప్పకుండా దీంట్లో జాయిన్ కావచ్చు. అండ్ నేను ప్రతిదీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ నేను చెప్పినట్టు చూసారు ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక ఐస్ ప్రాజెక్ట్ అండ్ సన్ వేవ్. అండ్ దీనికి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. సింపుల్ గా అయితే మీరు దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ అయ్యి మీకు బ్రౌజర్లోకి వెళ్తుంది, డెఫ్ట్ బ్రౌజర్లోకి వెళ్తుంది. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే రిఫర్ కోడ్ అనేది కాపీ చేసుకొని, అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాప్ డౌన్లోడ్ కానీ, ప్లే స్టోర్ డౌన్లోడ్ కానీ, బ్రౌజర్ కానీ, అండ్ టెలిగ్రామ్లో కానీ మీరు ఎలా అయినా మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ ఫస్ట్ అయితే రిఫర్ కోడ్ అయితే కాపీ చేసుకొని, రిఫర్ కోడ్ కాపీ చేసుకున్నది అయితే మీకు ఎక్స్ట్రా ఎస్డబ్ల్యూ కాయిన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కాయిన్స్ అనేది ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ డౌన్లోడ్ చేసుకొని నేను ప్లే స్టోర్లో క్లిక్ చేసినట్టయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సింపుల్ ఓపెన్ చేసిన అయితే సింపుల్ సైన్ అప్ ప్రాసెస్ అనేది సింపుల్గానే ఉంటుంది. మీరేం టెన్షన్ పడకూడదు. సైన్ అప్ ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది. మీ మెయిల్ ఇచ్చేసేయండి, ఈ రిఫర్ కోడ్ పేస్ట్ చేయండి, మీరు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని కొన్ని స్టెప్స్ ఫాలో ఉంటుంది. సింపుల్గా అయితే స్టెప్స్ ఫాలో అయిపోయింది. స్టెప్స్ ఫాలో అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మధ్యలో ఒక ఐకాన్ ఉంటుంది. మధ్యలో మీరు ఐకాన్ హోల్డ్ చేసి పెట్టినందుకు మీకు టాస్క్స్ అని వస్తాయి. ఆ టాస్క్ కూడా ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రెస్ 1 సెకండ్ అని ఉంటుంది. అండ్ ప్రెస్ 1 సెకండ్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా మీకు చేసినట్టయితే టిక్టాక్ టాస్క్ కానీ ఏదైనా టాస్క్ రావడం కానీ జరుగుతుంది. అండ్ దీన్ని ఒక వన్స్ ప్రెస్ చేసి లీవ్ చేసినట్టయితే మళ్ళీ మీకు ఇక్కడ రన్ అంటే రన్ చేయడం అనేది జరుగుతుంటుంది. అండ్ రన్ అయినందుకు ఇక్కడ మీకు టోకెన్స్ అనేది జనరేట్ అవుతాయి. పర్ అవర్కి మీకు 45 వస్తున్నాయి. మీకు కూడా తక్కువనే రావచ్చు. అండ్ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే ఇన్విటేషన్ అనేది ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ ఇన్వైట్ చేయాలంటే కిందకి స్క్రాల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ అచీవ్మెంట్స్ ఉంటుంది. సింపుల్గా అచీవ్మెంట్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే అచీవ్మెంట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకు సంబంధించిన నేమ్ అని క్రియేట్ చేసుకొని స్టార్ట్ ఎర్నింగ్ అని దాని మీద ట్యాప్ చేయండి. స్టార్ట్ ఎర్నింగ్ అని ట్యాప్ చేయండి అంటే ఇక్కడ మీరు స్టార్ట్ క్లిక్ చేస్తే కొన్ని ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసే ఫ్రెండ్స్. అండ్ నేను ఏదో ఒక ప్రొఫైల్ పిక్ అని పెట్టాను. మీకు కూడా ఏదైనా ఒక ప్రొఫైల్ పిక్ పెట్టుకోవచ్చు. అండ్ సింపుల్గా అయితే ఇక్కడ మీకు జాయిన్ టెలిగ్రామ్ అంటే సింపుల్గా అయితే దాని మీద క్లిక్ చేసి అండ్ రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు చేసినట్టయితే మీకు ఇక్కడ టిక్ మార్క్ కనపడుతుంది. ఇక్కడ టాస్క్ అని కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 5 మెంబర్స్ని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. 5 మెంబర్స్ని మీరు ఇన్వైట్ చేస్తే మీకు ఎక్కువ గ్రోత్ ఉంటుంది. నేను డైలీ చెప్పిన దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డైలీ ఇప్పుడు 340 అవుతుంది. రేపు 340కి ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక టాస్క్ రావడం జరుగుతుంది. టాస్క్ ఏంటంటే ఇక్కడ మీకు ప్రెస్ చేయడం అని అడుగుతుంది. ప్రెస్ చేసినట్టయితే మీకు ట్విట్టర్ టాస్క్ వెరిఫై చేయండి. వాళ్ళకి ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని మీరు ఎక్స్లో పేస్ట్ చేసినట్టయితే అండ్ మీకు సంబంధించిన పేస్ట్ చేసిన తర్వాత ట్వీట్ చేస్తారు. ట్వీట్ చేసిన తర్వాత ఆ లింక్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే వెరిఫై అయిపోతుంది. అంటే మీ ట్విట్టర్ టాస్క్ అనేది వెరిఫై అయిపోతుంది. మళ్ళీ రేపు అదే సేమ్ టైం ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ మీకు ఇంకో ట్విట్టర్ టాస్క్ వస్తుంది. ట్విట్టర్ టాస్క్ ఏంటంటే మీ రిఫర్ కోడ్ని ట్వీట్ చేయాలి. ఏదైనా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఐస్ సంబంధించిన ఏదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేసి అదే లింక్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు 2 టాస్క్లు కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇంకా ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ప్లస్ అనేది ఇక్కడ మీకు ఎర్న్ రేట్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. లేదు మీరు ఐస్ టోకెన్ బై చేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. సింపుల్గా అయితే ఈ ఎస్డబ్ల్యూ అనే టోకెన్ మీద టిప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ బూస్ట్ బోనస్ ఉంటుంది. ఆల్రెడీ నేను బై చేశాను. బూస్ట్ బోనస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క లెవెల్ ఉంటుంది. 4, 5 ఇక్కడ మీకు 5 లెవెల్స్ ఉంటాయి. మీకు ఇక్కడ లెవెల్స్ ఎక్కడ షో చేసుకోండి. ఇక్కడ మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన లెవెల్స్ అనేవి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఈ లెవెల్ బట్టి మీరు బై చేయాల్సి ఉంటుంది. నేను లెవెల్ 6 కాబట్టి ఇక్కడ లెవెల్ 5 ఉంది. ఇక్కడ లెవెల్ 5 లాస్ట్ అంటే నేను లెవెల్ 5కి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ నేను బై చేశాను. కాబట్టి ఇక్కడ షో చేయట్లేదు. అండ్ మీకు కూడా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఎంత $5 అనేది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. $5 అనేది పెట్టాను. $5 పెట్టి లెవెల్ 5 అనేది నేను బై చేశాను. ఇది ఎలా బై చేయాలంటే ఇలా మీకు ఇక్కడ లిస్టెస్ అని ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన ఎక్కడ బై చేయాలనే దాని గురించి ఉంటాయి. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే బిట్గిట్ అయితే వాడండి. అండ్ లెస్ ఫీజ్ అయితే $1 ఫీజ్ అయితే పడుతుంది. మిగతా వాటిలో అయితే ఎక్కువ ఫీజ్ అనేది తీసుకుంటుంది. అండ్ దీంట్లోనే లెస్ ఫీజ్ అనేది పడుతుంది. అండ్ ఇన్స్టెంట్గా అయితే అయిపోతుంది. మీకు
ఎలాంటి మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఇంత బై చేయాలి, అంత బై చేయాలి. మీరు $1 సంబంధించింది బై చేసుకోవచ్చు, $2 సంబంధించినది బై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ మీరు యూఎస్డిటీ అనేది యూఎస్డిటీ నుంచి ఐస్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా అయితే ఉంటుంది ప్రాసెస్. మిగతా అట్లా ఏంటంటే మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఇంత ఉండాలి అని ఉంటుంది. సింపుల్. ఈ బిట్‌గెట్‌లో అంత ఉండదు. అండ్ ఫీస్ కూడా తక్కువనే ఉంటుంది. $1 ఫీస్ ఉంటుంది. అండ్ సింపుల్‌గా అయితే బై చేసుకొని అండ్ వాళ్ళ అంతా అయిపోయిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ ఐడీ వస్తది. ఆ ఐడీని పేస్ట్ చేసినట్టయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీ పేస్ట్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ బూస్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ ప్రతి లెవెల్‌కి మీకు సెక్షన్ ఉంటుంది. ఇగో ఇక్కడ 48 అవర్స్ అంటే మీరు ఇప్పుడు ఈ 340కి 348 అవుతుంది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీరు 2 డేస్ తర్వాత 348కి వచ్చినా కూడా మీకు సేమ్ ఈ సెషన్ అనేది ఎండ్ కాదు. అండ్ ఇక్కడ మీకు స్ట్రైక్ అనేది వెళ్ళిపోదు. మీ స్ట్రైక్‌లు కూడా చూసుకోవాలంటే ఇక్కడ మీకు పైన బార్ అవుపిస్తుంది. అండ్ బార్‌కి చుట్టూ ఈ 3 డాట్స్ అవుపిస్తుంది. ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్ట్రైకింగ్ ఇగో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్. అండ్ స్ట్రైక్ అవుపిస్తుంది. ఆఫ్ అయితే ఆఫ్ అని చూపిస్తుంది. స్ట్రైక్ అయితే స్ట్రైక్ అని చూపిస్తుంది. మీకు కరెక్ట్‌గా 7 డేస్ మీకు కరెక్ట్‌గా స్ట్రైక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎర్నింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన బూస్ట్ అయన్నీ వస్తుంది. అండ్ అలాగే మీరు రిఫర్ లిమిట్ కూడా పెంచుకోవచ్చు. దీంట్లో అంటే లెవెల్ 1కి, లెవెల్ 2కి చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ బేసిక్ లెవెల్ వచ్చేసి 5 మెంబర్స్‌ని ఇన్వైట్ చేయాలి. అంతకు మించి మీరు ఇన్వైట్ చేయలేరు. అండ్ ఇక్కడ మీకు లెవెల్ బై చేసినట్టయితే మీరు ఆ లెవెల్‌ని బట్టి చేసుకోవచ్చు. ఈ 5థ్ లెవెల్‌కి అయితే 25 రిఫర్స్ అనేది మీరు ఇన్వైట్ చేసి వాళ్ళ కాడ నుంచి మీరు ఇంకా తీసుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.